నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను మహాలక్ష్మి. జీవితాంతం కలిసి ఉండాలనే ఉద్దేశంతో పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ కొందరు మాత్రం మధ్యలోనే విడాకులు తీసుకుంటున్నారు. అయితే నిజానికి పెళ్లిళ్లు అనేవి ముందుగానే స్వర్గంలో నిర్ణయించబడతాయని చెబుతారు. అలాంటప్పుడు ఆ జంటలు డైవర్స్ తీసుకోవడం ఏంటనే డౌట్ వస్తుంది. నార్మల్గా మనకు కనిపించే కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ వాస్తుపరంగా చేసే తప్పులు కూడా భార్యాభర్తల బంధంలో చీలిక తెస్తాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ పొరపాట్లు ఏంటి, వాటిని ఎలా సరి చేసుకోవాలో తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కారణాలే కొన్నిసార్లు గొడవకు దారితీస్తాయి. కూర్చొని మాట్లాడుకుంటే దాదాపు ఇవి పరిష్కారం అవుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఈ గొడవలు తగ్గడానికి బదులు మరింతగా పెరుగుతాయి. ఇవి ముదిరి ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగి విడాకుల వరకు దారితీస్తాయి. దీనికి వాస్తు కూడా ఒక కారణమంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు సరిగా లేకపోతే ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇక సనాతన సాంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలో ఇళ్లల్లో చేసే చిన్న చిన్న పొరపాట్లు భార్యాభర్తల బంధానికి బీటలు వారేలా చేస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం ఉత్తర, తూర్పు దిశలో ఉన్న మెయిన్ బెడ్రూమ్ విడాకులకు కారణమవుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఇంటి శక్తి సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందట. అలాగే బలహీనమైన శక్తి ప్రవాహం భావోద్వేగ అశాంతికి దారితీస్తుంది. ఇక నిద్ర కోసం నైరుతి దిశ మంచిదని చెబుతున్నారు. ఇంటి దక్షిణ దిశలో ఎప్పుడూ చీకటి ఉండకూడదు. ఇలా ఉంటే ఇంటిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే దక్షిణ భాగంలో ఎలాంటి ఎలక్ట్రికల్ వస్తువులను ఉంచకూడదు. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ వైవాహిక బంధంపై పడుతుందని తెలుస్తోంది. అలాగే ఇంటి దక్షిణ భాగంలో తెలుపు రంగు లేదా నీలం రంగు పెయింట్స్ వేసినా సరే ఆ దంపతుల మధ్య మనస్పర్ధలు పెరుగుతాయట. కాబట్టి ఆ రెండు రంగులను వాడకపోవడం మంచిది. ఇక దక్షిణ దిశలో వాస్తు దోషాల ప్రతికూల ప్రభావం నుంచి బయటపడటానికి ఆగ్నేయ భాగాన్ని వెచ్చగా ఉంచాలి. అదేవిధంగా బెడ్రూమ్ను నైరుతి భాగంలో నిర్మించాలి. దాంతోపాటు ప్రతి నిత్యం ఇంట్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. లక్ష్మీదేవి దగ్గర గోమతి చక్రాలు ఉంచి పూజించాలి. ఆ తర్వాత అమ్మవారికి పూజ చేసిన కుంకుమను నిత్యం బొట్టుగా పెట్టుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా ఇంట్లో వంటగది మనకు దివ్యౌషధంగా పనిచేసే పదార్థాలన్నీ కిచెన్లో ఉంటాయి. కాబట్టి వంటగదిని వాస్తుకు అనువుగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో గాలి, వెలుతురు బాగా పడే చోట కిచెన్ను ఏర్పాటు చేసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఇంట్లో వంటగది ఈశాన్యంలో ఉండాలి. అప్పుడే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించే వీలుండదు. పైగా కిచెన్ నీట్గా ఉంటే దంపతుల మధ్య గొడవలు రావని చెబుతున్నారు. పైన చెప్పిన జాగ్రత్తలు పాటించడం వల్ల దంపతుల మధ్య గొడవలు రాకుండా చూసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఫాలో అయిపోండి.